జై శ్రీరామ్, భారత్ మాతా జై. మిత్రుల నమస్కారం. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నిన్న ఒక సభలో మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, పసుపు బియ్యం కలిపి అక్షింతలు పానకము పులిహోర పెడితే మనకు పంటకు నీరు వస్తుందా, జై శ్రీరామ్ అంటే అన్నీ తీరిపోతాయా అన్నట్టు మాట్లాడటం. గత ఎన్నికల్లో కూడా అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడారు, హిందూగాళ్ళు బొందుగాళ్ళు అని. ఆ దెబ్బ సరిపోనట్టుగా ఇప్పుడు కూడా మళ్ళా రెచ్చగొట్టి మాట్లాడటం. అక్కడ ఇంకోటి ఉర్దూలో మాట్లాడుకుంటూ ఆయన వాళ్ళకు సపోర్టుగా, అంటే అక్కడ ఉన్న ముస్లిం కమ్యూనిటీకి సపోర్టుగా మాట్లాడుకుంటూ వారు చెప్పడం, దేశంలో ఏదో అనుకోని పరిస్థితులు ఉన్నట్టు, ఏదో ముస్లిం సమాజానికి ఆపద వచ్చినట్టు ఈయన అడ్డం ఉండి కాపాడినట్టు ఆయన మాట్లాడడం. నిజాలు గమనిస్తే తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ మాజీ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు, ఆయన కొడుకు మాట్లాడిన మాటలు, జై శ్రీరామ్ అంటే కడుపు నిండుద్దాని కొడుకంటే పసుపు పులిహోర పానకం ఇచ్చి ప్రజల్ని ఇది చేస్తే మన చెరువులకు పంట పొలాలకు నీళ్ళు వస్తాయా అని చెప్పేసి మాట్లాడు. మరి ఏ విధంగా అక్రమాలు చేస్తే, లిక్కర్ దందాలు చేస్తే, ఫోన్ ట్యాపింగ్ చేస్తే నీరు వస్తాయా చెప్పండి? ఎట్లా అవినీతి చేస్తే వస్తాయా? అనేక ప్రాజెక్టులలో అవినీతి చేసి తరతరాలు తినేటట్టు సంపాదించుకొని అట్లాగా అక్రమార్గాల్లో సంపాదన చేసుకుంటే నీరు వస్తాయా చెప్పండి? జై శ్రీరామ్ అంటే మీకు వచ్చిన నొప్పి. గతంలో కూడా మీరన్న మాట హిందూగాళ్ళు పొందుగాళ్ళు అని చెప్పేసి, నిజంగా హిందువులు ఉన్నారు కాబట్టి కరీంనగర్లో మీకు బుద్ధి చెప్పారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అయోధ్య రామ మందిరాన్ని నిర్మించి 500 సంవత్సరాల కలను నెరవేర్చిన నరేంద్ర మోడీ గారికే ఓటేయాలని చెప్పేసి భారతదేశ ప్రజలు కంకణబద్దులై ఉన్నారు. మీలాంటి మాట భడకాయించే మాటలు నమ్మే పరిస్థితి లేదు. ముస్లిం సోదరులకు కూడా తెలుసు, మోడీ గారు వచ్చినాకనే అంత మంచిగా ఉందని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుసు. దేశంలో మాకు అనేక రకాలుగా పథకాలు కులాల వారీగా మతాల వారీగా కాకుండా అందరికీ వచ్చేటట్టు మాకు కూడా అన్ని పథకాలు వర్తిస్తున్నాయి. ఆ పథకాల్లో మేము కూడా భాగస్వాములు ఉన్నామని చెప్పేసి అనుకొని ఉన్నారు అక్కడ ముస్లిం సోదరులు కూడా. అంతేగాని నీ మాటలు నమ్మి నేను భడకాయించే మాటలు చెబితే నమ్మే పరిస్థితి లేదు పిట్టల ధొర. నీ మాటలు పిట్టల ధొర మాటలు నమ్మే పరిస్థితి లేదు జనాలు. కాబట్టి లేరు జనాలు. ఒకసారి అర్థం చేసుకో. నీకు కరీంనగర్లో హిందూగాళ్ళు బొందుగాళ్ళు అంటే బుద్ధి చెప్పినట్టు 2023 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో నిన్ను ఫామ్ హౌస్కే పరిమితం చేసినట్టు ఈసారి అక్కడి నుంచి కూడా నువ్వు రాకుండా, నువ్వు తిరగకుండా చేస్తారు. అది అవుతుంది చూడు అని చెప్పేసి నేను వీడియో ముఖంగా కోరుతున్నా. ఖచ్చితంగా నీకు ఈసారి హిందువులు, నువ్వు రామ మందిర అక్షింతల గురించి, ఇంటింటికి పంచిన అక్షింతల గురించి తప్పుగా మాట్లాడినావు. ఖచ్చితంగా నీకు సరైన రీతిలో బుద్ధి చెప్తారు హిందూ సోదరులు అని చెప్పేసి. అలాగే ముస్లిం సోదరులకు కూడా తెలుసు, భారతదేశంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నాం మనం. ఇలాంటి తప్పుడు మాటలు చెప్పే నాయకులను నమ్మమని చెప్పేసి వాళ్ళు అనుకొని ఖచ్చితంగా బీజేపీకి ఓటేస్తారు. కాబట్టి నీలాంటి వాళ్ళకి సరైన రీతిలో బుద్ధి చెప్తారని కోరుతున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.